హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రస్తుతం నేనైతే విజయవాడలోనైతే ఉన్నాను. మా మామయ్య వాళ్ళ ఇంటికాడ అయితే ఉన్నానండి. ఇది చాలా హైలో ఉంటుంది. ఇల్లు మాత్రం కొండ మీద ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసరికి కూర్మబంగల్ చిట్నగర్ దగ్గర అయితే ఉంటుందండి. మార్నింగ్ క్లైమేట్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఇన్ని రోజులు పల్లెటూరులో తిరగడం కదా, సిటీ కొంచెం వచ్చేసరికి ఈ సౌండ్స్ అవ్వచ్చు, ట్రైన్ సౌండ్స్ అవ్వచ్చు, చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఎక్కువ గూడ్స్ ట్రైన్లు ఉన్నాయి కదండి. రైల్వే స్టేషన్ వచ్చేసరికి 2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ఇంటికి నుండి అక్కడికి 2 కిలోమీటర్ దూరమే. సరౌండింగ్స్ దగ్గర అయితే ఇలా గూడ్స్ ట్రైన్ ఆపుతూ ఉంటారు. అది వచ్చేసరికి హైదరాబాద్ వెళ్లే రూట్ ట్రాక్స్ అండి. అవి హైదరాబాద్ వెళ్ళాలంటే ఆ ట్రాక్స్ మీద ఎక్కువైతే వెళ్తాయండి. చూడండి సౌండ్స్ అవ్వచ్చు, ఇంకేమైనా బైక్ సౌండ్స్, వెహికల్ సౌండ్స్, చాలా చూడండి ఎంత సౌండ్ వస్తుంది. నాకు విజయవాడ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే కనకదుర్గమ్మ టెంపుల్ అండి. నేనైతే ఈ రోజు కనకదుర్గమ్మ టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి. టెంపుల్ కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం రెడీ అయితే టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం. నేనైతే రెడీ అయిపోయాను. టైం వచ్చేసరికి 9 అవుతుంది. టెంపుల్ బయలుదేరాను. మెట్లు అయితే దిగాలి కదా, ఇది చాలా ఎత్తులో ఉంటది. మనం కిందకైతే దిగాలి. కిందకి దిగిన తర్వాత ఒక ఆటో చూసుకొని అయితే మనం టెంపుల్ కి అయితే వెళ్ళిపోదామండి. టెంపుల్లో ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. చివరి దాకా అయితే వీడియోని చూడండి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. కిందకైతే వస్తాము. కిందకి వచ్చిన తర్వాత ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. ఆటో అయితే ఎక్కిపోయాను. ఇప్పుడు మన కనకమలేశ్వరం టెంపుల్ కి అయితే వెళ్ళిపోదామండి. నేనుండే ఏరియా నుంచి దుర్గమ్మ టెంపుల్ దూరం వచ్చేసరికి 3 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. ఈ రోజు అయితే ఆదివారం, సండే కదా, చాలా రద్దీగా ఉన్నది. టెంపుల్ అనేది మాత్రం ఖాళీ ఉండదు. ఎక్కువ మంది భక్తులు అయితే వస్తారు. రద్దీగానే ఉంటుంది ఈ రోజు అయితే మాత్రం. చూడండి ఆల్రెడీ అమ్మవారికి అయితే సారి పట్టుకొని వెళ్తున్నారు. డప్పులు సౌండ్స్ తో చాలా మంది అయితే ఇలా పట్టుకెళ్ళాలని ఇప్పుడే చూశాను. చాలా మంది పట్టుకెళ్తున్నారు. సిటీలో మాత్రం ట్రాఫిక్ మాత్రం ఎక్కువగా ఉందండి. సౌండ్స్ అయితే మరీ దారుణంగా అయితే ఉన్నాయండి. సౌండ్స్ చూడండి అట్లా వస్తున్నాయి అసలు. టెంపుల్ దగ్గరికి అయితే వస్తాను. జస్ట్ ఇప్పుడు ఆటో దిగామండి. సౌండ్స్ అయితే మాత్రం దారుణంగా వస్తున్నాయి. అసలు మైక్ అనేది సరిగ్గా వినిపించట్లేదు. మీకు చెప్దామన్నా సరిగ్గా మాట అనేది అర్థం అవ్వట్లేదు నాకైతే. శ్రీ దుర్గ మల్లేశ్వరి స్వామి వాళ్ళ దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎంటర్ అయితే అయిపోయాము. ఇక్కడ కానించి మన దర్శనం అనేది స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ కానించి బ్రిడ్జి అవతల వైపు అయితే కృష్ణా నది ఉంటుందండి. అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలంటే మాత్రం చాలా మార్గాలు ఉంటాయండి. 3 మార్గాలు ఉంటాయి. మనకు నచ్చిన మార్గాలు అయితే వెళ్ళొచ్చు. మా అమ్మ, మా అక్క అయితే మాత్రం అమ్మవారికి పూజ సామాన్లు తీసుకుంటున్నారు. చీర, అలాగే పసుపు కుంకాలు అయితే అన్ని తీసుకుంటున్నారు అండి. ఇప్పుడు మనమైతే ఎక్కువ మంది భక్తులు లేని మార్గం గుండా అయితే వెళ్ళాలి. ఇంకో మార్గం ఉంటది దగ్గరలోని, రైట్ సైడ్ తీసుకుంటే ఒక దారి ఉంటది. అట్లయితే వెళ్తే ఆ మార్గం గుండా ఎక్కువ మంది భక్తులు వెళ్ళరు. ఎందుకంటే చుట్టూ తిరిగి వెళ్తారు. కొండ చుట్టూ తిరిగి ఎక్కువ మంది వెళ్తారు. వాళ్ళకి తెలియదు, కొంతమంది భక్తులకి దూర ప్రయాణం నుండి వచ్చిన వరకు కొందరికి తెలియదు. లోకల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మార్గం ఎక్కువ తెలుస్తుంటది. కాబట్టి మనమైతే ఈ మార్గం గుండా వెళ్ళిపోదాం. ఇప్పుడండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చరిత్ర అయితే తెలుసుకుందామండి. హిస్టరీ మొత్తం చెప్తాను. పూర్తిగా అయితే వీడియో చూడండి. ఇంతకంటే మీకు ఎవ్వరు బాగా చెప్పరు, చూపించరు కూడాను. నేనైతే మొత్తం క్లారిటీగా చెప్తాను, వినండి. కథ మాత్రం చాలా బాగుంటది. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన అమ్మవారు ఎవరంటే అది విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రి పర్వతంపై కూర్చున్న ఈ అమ్మవారు లక్షలాది మంది భక్తులు కోరికలు తీర్చే దేవత. ఈ రోజు ఈ వీడియోలో అమ్మవారి పూర్తి చరిత్ర, పురాణాల కథలు, ఆలయ ప్రత్యేకతలు, దసరా మహోత్సవాలు అన్ని మీకు పూర్తిగా చూపిస్తాను. చివరి వరకు మాత్రం తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం వైపు అయితే వెళ్తున్నాం. ఈ పర్వతం మీద కనకదుర్గమ్మ ఆలయం అయితే ఉంది. కృష్ణా నది ఒడ్డునున్న ఈ ప్రదేశం చాలా ఆధ్యాత్మికంగా, శక్తివంతంగా అయితే ఉంటుంది. పురాణాల ప్రకారం కీలుడు అనే యక్షకుడు తపస్సు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాడు. అమ్మవారు అతనికి వరం ఇచ్చి నువ్వు పర్వతంగా మారి నా నివాసంగా ఉండు అన్నారు. అలా ఈ పర్వతం ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు మహిషాసురుడి కథ తెలుసుకుందాం. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించేవాడు. అప్పుడు దేవతలు శక్తులన్నీ కలిసి దుర్గాదేవిగా అవతరించింది. అమ్మవారు మహిషాసురుడితో ఘోరంగా యుద్ధం చేసి అతన్ని సంహరించింది. ఆ తరువాత ఈ ఇంద్రకీలాద్రి మీదే స్థిరంగా నివసించింది. అందుకే ఆమెను మహిషాసురుల మర్దిని అని అంటారు. ఆది శంకరాచార్యులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అమ్మవారి రూపం శాంత రూపంగా మారింది. ఈ ఆలయంలో ఆర్కిటెక్చర్ అనేది చాలా అందంగా ఉంటుంది. గోపురం ప్రాంగణంలో దర్శనం మాత్రం ఆల్ డ్రైవింగ్ వైబ్ ఉంటుంది. కొన్ని గంటలు క్యూలో నిలబడినప్పుడు మనసుకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారి దర్శించిన క్షణం మాత్రం ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేమండి, దర్శించుకుంటేనే తెలుస్తుంది. ఇది ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి సమయంలో అమ్మవారు 9 రూపంలో అలంకరించబడతారండి. ముఖ్యమైన అలంకారాలు ఏంటంటే బాల త్రిపుర సుందరిదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణదేవి, మహాలక్ష్మి, సరస్వతి, మహిషాసురమర్దిని
ఈ సమయంలో మాత్రం లక్షలాది మంది భక్తులు అయితే దర్శనంకి వస్తారండి. ఈ ఆలయం అనేది కృష్ణా నది ఒడ్డున ఉండడం వల్ల పవిత్ర స్నానం చేసి దర్శనం చేయడం ఎంతో శుభమండి. అసలు అమ్మవారికి కనకదుర్గమ్మ అనే పేరు ఎలా వచ్చిందంటే, కనకం అంటే ఏంటండి? బంగారం. కనకం అంటే ఏంటి? బంగారం. అమ్మవారి రూపం బంగారం వర్ణంలో మెరిసిపోవడం వల్ల ఆమెను కనకదుర్గమ్మ అని పిలుస్తారండి. నేనైతే దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నానండి. ఈ దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారితో పాటు శివుడు మల్లేశ్వర స్వామిని కూడా పూజిస్తారండి. ఇది శక్తి ప్లస్ శివతత్వం కలిసిన పవిత్ర స్థలం అండి ఇది. నేనైతే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్న శ్రీ కనక దుర్గమ్మ వారి టెంపుల్ అయితే దర్శించుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అదే విధంగా ఇక్కడ ఉన్న శివుడు మల్లేశ్వర స్వామి దుర్గ మల్లేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మెట్లు దిగి అయితే కిందకి వెళ్ళిపోతున్నామండి. కనక దుర్గమ్మ తల్లిని నమ్ముకోవడం వల్ల, దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం అంటే, కనక దుర్గమ్మని దర్శిస్తే కష్టాలు తొలగుతాయండి, ధైర్యం పెరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. ఒక్కసారి దర్శనం చేస్తే జీవితంలో మార్పు వస్తుందండి. లడ్డు తీసుకోవడానికి అయితే వెళ్తున్నానండి. లడ్డు వచ్చేసరికి ఎంత కాస్ట్ అవుద్దో తెలీదు, కానీ నేను ఒక 5 లడ్డూలు అయితే తీసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటది. మొత్తం అయితే 8 లడ్డూలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక 3 లడ్డూలు అయితే తినేస్తాను. పులిహోర కానీ లడ్డు కానీ అండి. ఇక్కడ మాత్రం ప్రసాదం మాత్రం చాలా బాగుంటది, టేస్టింగ్ గా ఉంటది. ఇక్కడ చూడండి, ఒకవైపు భారీగా కనిపించే ప్రకాశం బ్యారేజీ, ఒకవైపు పవిత్రమైన కృష్ణా నది, దగ్గరలో కనకదుర్గమ్మ టెంపుల్. ఇది చూడండి కనిపిస్తుంది కదా బ్రిడ్జి, ఇది NH30 అండి. ఇది నేషనల్ హైవే. ఇదేమో దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలుపుతుంది నేషనల్ హైవే. ఇది సుమారుగా చాలా హైవేలను అయితే కలుపుతూ ఉంటది ఈ బ్రిడ్జ్ అనేది. ఈ జాతీయ రహదారి అనేది మాత్రము కొన్ని జిల్లాలు, కొన్ని రాష్ట్రాలు కలుపుతుందండి. ముఖ్యంగా ప్రయాగరాజు, రేవా, బిలాస్పూర్, రాయపూర్, జగల్దపూర్ ఇలాంటివి పెద్ద పెద్ద నగరాల్లో అయితే కలుపుతూ ఉంటది NH30. ఇప్పుడు కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ అయితే కవర్ చేద్దాం. లొకేషన్ చూపిస్తాం చూడండి. ప్రకాశం బ్యారేజ్ గురించి తెలుసుకుందాం, హిస్టరీ తెలుసుకుందాం. అవతల పక్క వెళ్దాం, చూద్దాం. వాటి పక్కన రివర్ ని చూద్దాం ఎలా ఉన్నదో. వేసవి కాలం వచ్చింది, ఎండ మాత్రం దోల తీసేస్తుంది. చెమట పడిచింది, మొత్తం బాడీ మొత్తం చెమట ఎక్కిపోయి. ప్రకాశం బ్యారేజీ విజయవాడ సిటీ హార్ట్ అండి, ఫేమస్ చాలా. ఇక్కడ ఈ బ్రిడ్జి కృష్ణా రివర్ మీద అయితే నిర్మించారు. ఇది ఇరిగేషన్ వాటర్ సప్లైకి చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ప్రకాశం బ్యారేజ్ హిస్టరీ ఏంటంటే, అసలు బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ తర్వాత ఇంప్రూవ్ చేశారు దీన్ని. ఈ బ్రిడ్జి పేరు వచ్చేసరికి టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు మీద అయితే పెట్టారండి. ఈ బ్రిడ్జి వల్ల వేల ఎకరాల వ్యవసాయం అయితే అభివృద్ధి చెందుతూ ఉందండి. ఇది పవిత్రమైన కృష్ణా నదిని అయితే చూడండి. కృష్ణా రివర్ బ్యూటీ మాటల్లో చెప్పలేమండి. సన్సెట్ టైంలో మాత్రం ఇక్కడ వేరే లెవెల్లో ఉంటది. వాటర్ రిఫ్లెక్షన్, కలర్ బ్రైజ్, మైండ్ రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇది నది ఆంధ్రప్రదేశ్ కి జీవనాధారం అండి. ఇదేనండి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్, అలాగే కనకదుర్గమ్మ హిస్టరీ అయితే ఇవేనండి. మనమైతే ఆటో ఎక్కి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి దగ్గరలోకి అయితే వస్తానండి. కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ విజయవాడ మొత్తం సిటీ మొత్తం కవర్ చేసే ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నానండి. వీడియో మాత్రం చివరి దాకా అయితే చూడండి. టైం వచ్చేసరికి 7 అవుతుందండి. నేనైతే బైక్ మీద అయితే వెళ్తున్నాను. విజయవాడ సిటీని మొత్తం ఒకే ప్లేస్ నుండి చూడాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ పర్ఫెక్ట్. నేనుండే ప్లేస్ నుండి ఇక్కడికైతే 2 కిలోమీటర్స్ దూరం మాత్రమే. నేనున్న ఇప్పుడు ఈ ప్లేస్ గాంధీ హిల్స్ అండి. ఇక్కడ నుండి కనిపించే సిటీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఈ ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు చూపించబోతున్నాను. చివరి వరకు అయితే చూడండి. లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. టికెట్స్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ ఉంటదండి. టికెట్స్ తీసుకోవాలి అయితే వెళ్ళాలి. కొండ మీద ఉంటదండి. కొండ మీద లొకేషన్ అనేది చాలా బాగుంటది. కొండ మీదకి అయితే బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాను. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం రావడం అండి. ఎక్కువ మంది చూడండి లవర్స్ అయితే కనిపిస్తున్నారు. ఎక్కువ మంది ఆలో ఉన్నారు. లవర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. పైకి అయితే వెళ్దాం. అక్కడ ఉన్న క్రౌడ్ లొకేషన్ అయితే ఎలా ఉందో చూద్దామండి. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం రావడం. చూద్దాం ఎంత బాగుంటుందో. అయితే పైకి వెళ్ళే కొలిది అయితే సిటీ మాత్రం కొంచెం కొంచెం కనబడుతుంది. చూడండి అంతగా ఏం లేదు కానీ కొంచెం కనబడుతుందండి. బైక్ అయితే పార్క్ చేసాను. పార్క్ చేసిన తర్వాత కొంచెం మీదకి వెళ్తే పార్క్ లాగా ఉందండి. ఇది కూడా చూడండి చాలా మంది అయితే ఉన్నారు. క్రౌడ్ పర్వాలేదు, ఎక్కువ మంది ఏం లేరు కానీ పర్లేదు. చూడడానికి అయితే బాగుంది లొకేషన్ మాత్రం. చూద్దాం ఇంకెంత బాగుంటుందో. మీద ఇంకొందంట ప్లేస్. అదేంటో మీ అందరికి తెలుసు కదండి, కనకదుర్గమ్మ టెంపుల్ అంటే. చూడండి ఇక్కడ నుండి అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా మీదకి వెళ్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అంట. మీదకైతే వెళ్దామండి. అదే కనకదుర్గమ్మ టెంపుల్ అయితే. ఈ గాంధీ హిల్స్ మీదకి వచ్చిన తర్వాత సిటీ మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి. గాంధీ హిల్స్ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందండి. ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ గాంధీ స్తూప, మ్యూజియం, పార్క్ ఆల్ అవైలబుల్. ఫ్యామిలీతో కూడా విజిట్ చేయొచ్చు. ఈ గాంధీ హిల్స్ కి చాలా హిస్టరికల్ ఇంపార్టెన్స్ అయితే ఉంది.
మహాత్మా గాంధీ ఆశీస్ ఇక్కడ స్థాపించారు. ఆర్యన్ మెమోరీ కోసం గాంధీ స్తూప్ బిల్డ్ అయితే చేశారు. మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవడానికి మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ ఫ్రీడమ్ హిస్టరీ రిమైండ్ అయితే చేస్తుంది. ఇక్కడ నైట్ టైం వ్యూ పాయింట్ అయితే చూడండి. విజయవాడ సిటీ మొత్తం కంప్లీట్ గా కనిపిస్తుంది. రైల్వే ట్రాక్స్, బిల్డింగ్స్, కృష్ణా రివర్ మొత్తం కనిపిస్తుంది పగలైతే. నేను ఇప్పుడు విజయవాడలో అందరికి తెలిసిన ప్లేస్ కానీ ఇలా ఎవరు చూపించలేదు. ఇప్పుడు వచ్చి ఇదే గాంధీ హిల్స్ నగరాన్ని మొత్తం ఒకే చోట చూసే బెస్ట్ వ్యూ ఇదేనండి. విజయవాడలో ఉండే గాంధీ హిల్స్ అయితే కనిపిస్తుంది కదా. గాంధీ విగ్రహం అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఉన్నది హిల్స్ అండి. ఇక్కడ నుండి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది అని చెప్పారు కదండి. సిటీ మొత్తం కనిపించిందండి నాకైతే మాత్రం. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా మంది వస్తున్నారు ఇక్కడికైతే. ఈరోజు సండే కదా, అందుకే ఎక్కువ మంది వచ్చి ఉంటారు అనుకుంటాను. లేదంటే నార్మల్ డేస్ కూడా వస్తారేమో ఇంతమంది మాత్రము. కానీ ఈ రోజు మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారండి. నేను ఇక్కడ నించుంటూ మాత్రము వాళ్ళు మాత్రం గాంధీ తాతను కమ్మేసుకుంటున్నారండి. నేను నవ్వుకోలేక ఇటుకి వస్తాను. ఇక్కడ చూడండి మొత్తం సిటీ మొత్తం భలే కనిపిస్తుంది చూడండి. అస్సలు భలేగా ఉంది. కనకదుర్గమ్మ టెంపుల్ చూడండి, అక్కడ గోల్డెన్ టెంపుల్ మెరుస్తుంది చూడండి. సిటీ మాత్రం లైట్లతో మాత్రము భలే కనబడుతుంది. బ్రిడ్జి ఉంది కదండి, ఇది గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఉంటది కానీ గ్లాస్ బ్రిడ్జ్ కాదు, సిమెంట్ బ్రిడ్జ్ అండి ఇది. ఈవినింగ్ టైంలో మాత్రము సన్సెట్ మాత్రము సూపర్ వస్తుందండి ఇక్కడైతే మాత్రము. విజయవాడలో ఉండే ఈ గాంధీ హిల్స్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే కొత్తగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తారు చూడండి, వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అండి. రీల్స్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, బ్లాగింగ్ అవ్వచ్చు, వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ప్లేస్ అండి. మీరు ఇక్కడ 360 డిగ్రీస్ తిరిగిన లొకేషన్ మాత్రం చాలా బాగుంటది. ఎటువైపు చూసినా బాగుంటదండి ఇక్కడ లొకేషన్ మాత్రము. మార్నింగ్ అయితే ఇంకా కొంచెం పీస్ఫుల్ గా ఉంటదండి. బిజీ లైఫ్ నుండి కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి పర్ఫెక్ట్ ప్లేస్ కి అయితే రావాలి ఒక్కొక్కసారి. చూడండి చాలా మంది అయితే వచ్చారండి ఈ ప్లేస్ కి. గాంధీ హిల్స్ అనే ప్లేస్ కి మాత్రం చాలా మంది వచ్చారండి. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే మాత్రం తప్పకుండా అయితే మాత్రం ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మీరే చూడండి విజయవాడ నైట్ టైం వ్యూ ఎంత బాగుందో కనిపిస్తుంది కదండి. అది విజయవాడలో ఉండే రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుండి అయితే మాత్రం రైల్వే స్టేషన్ మొత్తం కనబడుతుందండి. అది పెద్ద రైల్వే స్టేషన్. ఇదైతే ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద స్టేషన్ అండి. ఇది టైం వచ్చేసరికి 9 అయిపోయిందండి. చాలా టైం అయిపోయింది. కిందకైతే వెళ్ళిపోదామండి. ఈ రోజు అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అయితే మాత్రం నేను అనుకుంటానండి. అదే విధంగా దుర్గామాత టెంపుల్ వ్లాగ్ అవ్వచ్చు, గాంధీ హిల్స్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక కొత్త వీడియోతోనైతే కలుద్దామండి. బాగా మంచి లొకేషన్కి అయితే వెళ్తాను రేపు కూడాను. వీడియో అయితే మాత్రం బాగుంటదండి. మీరు వీడియోని మాత్రం చివరి దాకా చూడడం మర్చిపోకండి.